ఒక చిన్న బర్గర్ కోసం ఒక తండ్రి తీసుకున్న నిర్ణయం తన కొడుకు ప్రాణాలను ఎలా కాపాడిందో తెలుసా? ఇది ప్రతి తల్లిదండ్రి తప్పక వినాల్సిన కథ. 10 ఏళ్ల రిత్విక్కి బయట జంక్ ఫుడ్ అంటే పిచ్చి. రోజురోజుకి ఇంటి వంటను కాదని నూడిల్స్, బర్గర్కే అలవాటు పడ్డాడు. కానీ ఒకరోజు హఠాత్తుగా వచ్చిన విపరీతమైన కడుపు నొప్పి వల్ల హాస్పిటల్ పాలయ్యాడు. పిల్లాడి ఇమ్యూనిటీ చాలా దారుణంగా పడిపోయింది. బయట వాడే పాత నూనె వల్ల పేగులు దెబ్బతిన్నాయి అని డాక్టర్ హెచ్చరించినప్పుడు ఆ రాత్రి హాస్పిటల్ బెడ్ పక్కన మెడికల్ బిల్స్ చూస్తూ రాఘవ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను బిజీగా ఉండి నా బిడ్డ అలవాట్లు గమనించలేదు. నా చేతులతోనే వాడి ఆరోగ్యాన్ని నాశనం చేశాను అని ఆ తండ్రి ఎంతగానో కుమిలిపోయాడు. రిత్విక్ కోలుకున్నాక రాఘవ ఒక వాడిపోయిన మొక్కను చూపిస్తూ, మొక్కకి మురికి నీళ్లు పోస్తే అది ఎలా చనిపోతుందో బయట ఫుడ్ కూడా నీ శరీరాన్ని అలాగే చేస్తుంది అని అన్నాడు నాన్న. అమ్మ చేసే వంటలో కేవలం రుచి కాదు, నిన్ను కాపాడే ప్రేమ ఉంటుంది అని వివరించాడు. బలహీనతను అనుసరించిన రిత్విక్కి ఆ రోజు నుంచి బర్గరు రుచి కాదు, అమ్మ ప్రేమలో ఉన్న ఆరోగ్యమే గొప్పదని అర్థమైంది. ఎందుకంటే బయట దొరికే రుచి క్షణకాలం, అమ్మ ఇచ్చే భోజనమే మన ప్రాణానికి బలం.